ఈ ప్రపంచంలో మనిషి తవ్విన అత్యంత లోతైన గని ఇంపెనింగ్ గోల్డ్ మైన్. దీని లోతు 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే భూమి పై ఉపరితలం నుండి మధ్యలో ఉన్న కోర్కి మధ్య దూరం సుమారుగా 6300 కిలోమీటర్లు. అంటే ఇప్పటి వరకు మనిషి తవ్విన అత్యంత లోతైన భాగాన్ని భూమధ్య భాగానికి ఉన్న దూరంతో పోల్చితే అది కేవలం 0.00063% మాత్రమే. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే భూమిని ఒక యాపిల్గా అనుకుంటే మనిషి ఇప్పటి వరకు తవ్విన లోతైన భాగం కేవలం యాపిల్ పైన ఉండే తొక్కంత, అంటే పైన ఉండే పొరంత దూరం కూడా తవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు షియాన్ షనన్. ఇతనికి ఒక గిన్నిస్ బుక్ రికార్డు ఉంది. అదేంటంటే ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా మాట్లాడే వ్యక్తి ఇతనే. ఇతను ఒక నిమిషంలో సుమారుగా 655 పదాలను మాట్లాడగలడు. అంటే ఒక సెకండ్కి సుమారుగా 10 పదాలన్నమాట. ఒకసారి ఇతను అంత వేగంగా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. Too many to be that's a question of no mind yourself listening to hours of outrageous fortune or take alms against to see if troubles my posing in them to die to sleep no more by sleep to say we am the heartache and 1,000 natural shocks of flesh to dread constipation and doubly to wish to die to sleep a change dream others to refer in that sleep death which in the economy of shift off this mortal comas gives pause there's the spectrum is climbs through life. ఇక్కడ మీకు గుండ్రంగా స్మూత్ గా ఉన్న వస్తువు ఒకటి కనపడుతుంది కదా, ఇదే ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అత్యంత గుండ్రంగా ఉన్న వస్తువు. దీనిని ప్యూర్ సిలికాన్ తో కొన్ని వందల గంటల పాటు కష్టపడి ఎంత స్మూత్ గా తయారు చేశారు. ఇది ఎంత స్మూత్ గా గుండ్రంగా ఉంటుందో చెప్పడానికి ఒకటి చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ బాల్ కనుక మన భూమి అంత సైజులో మారిందనుకుందాం. ఇప్పుడు భూమి మీద ఉన్న ఎత్తైన పర్వతం టాప్ పాయింట్ నుండి అత్యంత లోయలోని లోతైన ప్రాంతానికి మధ్య దూరం కేవలం 14 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన భూమి మీద ఎత్తైన పర్వతమైనటువంటి ఎవరెస్ట్ టాప్ పాయింట్ నుండి లోతైన మరియానా ట్రెంచ్ వరకు మధ్య దూరం సుమారుగా 19 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈ బాల్ మన భూమి అంత అయితే ఈ రెండింటి మధ్య దూరం కేవలం 14 మీటర్లు మాత్రమే. అంటే ఈ బాల్ ఎంత స్మూత్ గా ఉంటుందో అర్థం చేసుకోండి. దీనిని తయారు చేయడానికి వాడిన రా మెటీరియల్ కాస్ట్ సుమారుగా 1 మిలియన్ యూరోలు. కానీ దీనిని తయారు చేసిన తర్వాత దీని విలువ 2.5 మిలియన్ యూరోల వరకు ఉండొచ్చట. అంటే సుమారుగా మన రూపాయల్లో 20 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి దీనిని ఎందుకు తయారు చేశారు? ఎందుకంటే ఇప్పటి వరకు కిలోగ్రామ్ అంటే 1 కేజీ అనేదానికి స్టాండర్డ్గా ఎంత బరువు ఉండాలి అనేదానికి 1889లో ప్లాటినం అండ్ ఇరిడియంతో తయారు చేయబడిన ఒక సిలిండర్ని ప్రమాణంగా తీసుకునేవారు. కాకపోతే సేమ్ అలాంటి వాటిని 40 వస్తువులను తయారు చేసి ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉంచి చూసినప్పుడు వాటి బరువు మాత్రం సమానంగా ఉండటం లేదు. చాలా రోజుల నుండి ఇది ఒక సమస్యగా మారింది. కాబట్టి కిలోగ్రామ్కి కొలమానంగా ఫిజికల్గా ఒక వస్తువుని కాకుండా వేరే ఏదైనా పద్ధతిని పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అవగాడ్రో ప్రాజెక్ట్ ద్వారా యాటమ్ స్పేసింగ్ టెక్నాలజీని ఉపయోగించి దీనిని తయారు చేశారు. అంటే ఈ 1 కేజీ బరువు ఉన్న సిలికాన్ బాల్లో 2.15 × 10⁻25 యాటమ్స్ ఉన్నాయని లెక్కించారు. సో ఈసారి నుండి స్టాండర్డ్గా 1 కేజీ బరువు అన్నప్పుడు ఫిజికల్గా కాకుండా 2.15 × 10⁻25 సిలికాన్ యాటమ్స్లను 1 కేజీగా పరిగణించారు. దీనికోసమే ఇంత స్మూత్గా ఉండే సిలికాన్ బాల్ని తయారు చేశారు. నీళ్లను తాగే రోజుల నుండి తినే రోజులు రాబోతున్నాయి. అది ఎలాగో తెలుసా? ప్రపంచం మొత్తం మీద అన్ని రకాల అవసరాల కోసం చిన్న పెద్ద అని లేకుండా 1 సెకండ్కి 20,000 ప్లాస్టిక్ బాటిల్స్ని ఉపయోగిస్తున్నారట. కానీ వీటిలో సగం కన్నా తక్కువ వాటిని రీసైకిల్ చేస్తున్నారు. అంటే ఎంత ప్లాస్టిక్ వేస్టేజ్ వస్తుందో అర్థం చేసుకోండి. ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ని తగ్గించాలనే ఉద్దేశంతో స్కిప్పింగ్ రాక్స్ ల్యాబ్స్ అనే ఒక స్టార్టప్ వాళ్ళు ఊహో అనే ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. దీనిలో భాగంగా ఇక వాటర్ని బాటిల్స్లో కాకుండా ఇలా చిన్న చిన్న బాల్స్ రూపంలో తయారు చేస్తారు. వీటిపైన ఒక సన్నని పొర లాంటిది ఉంటుంది. ఇది కూడా మనం తినేయొచ్చు. ఈ పొరను తీసుకుని జల్లా ఉన్న నీటిని నోట్లో పెట్టుకుంటే అచ్చం నీటిని తాగినట్టుగానే ఉంటుంది. ఒకవేళ ఆ పై పొరని పాడవేసినా చాలా సింపుల్గా త్వరగా మట్టిలో కలిసిపోతుంది. ఈ ఐడియాకి ఎన్నో అవార్డులు కూడా లభించాయి. త్వరలోనే పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ బాటిల్ ప్లేస్లో ఈ తినగలిగే వాటర్ బాల్స్ రాబోతున్నాయి. క్రిస్టోఫర్ నీల్ అనే ఈ వ్యక్తి చాలా సంవత్సరాల నుండి చిన్నపిల్లలను శారీరకంగా హింసించడం, వాళ్ళ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చేసేవాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఇతను పట్టుకోలేకపోయేవారు. ఎందుకంటే ఇతను తన ఐడెంటిటీని దాచడం కోసం ఫోటో మీద స్విల్ ఎఫెక్ట్ని అప్లై చేసి ఎవరూ గుర్తించడానికి వీలు లేకుండా ఈ విధంగా మార్క్ చేసి అప్లోడ్ చేసేవాడు. దానితో ఇతను ఎలా ఉంటాడో తెలిసేది కాదు. చాలా సంవత్సరాల పాటు ఈ కేసు నలిగిన తర్వాత ఒక జర్మన్ కంప్యూటర్ సైంటిస్ట్కి ఒక ఐడియా వచ్చింది. జస్ట్ ఆ ఫోటోల మీద స్విల్ ఎఫెక్ట్ మీద అన్స్విల్ ఎఫెక్ట్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా అతని ఫేస్ రివీల్ అయిపోయింది. అలా 2008లో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఇచ్చిన క్లూని ఎవరూ పట్టుకోలేరు అనుకున్నాడు, కానీ దొరికిపోయాడు.
దాదాపుగా మనం దేని గురించి సెర్చ్ చేసినా మొట్టమొదట వచ్చే వెబ్సైట్ వికీపీడియా. ఆ వెబ్సైట్లో ఎవరైనా సరే దేని గురించి అయినా వాలంటరీగా ఆర్టికల్స్ రాయవచ్చు, లేదా ఇంతకు ముందు ఉన్న ఆర్టికల్స్ని ఎడిట్ చేసి డెవలప్ చేయవచ్చు. అలా మొత్తం వికీపీడియాలో ఇంగ్లీష్లో దాదాపుగా 60 లక్షల ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూస్తున్న ఇతని పేరు స్టీవెన్ ప్రుయిట్. ఇతను వికీపీడియాలో ఉన్న 1/3 ఆర్టికల్స్ని ఎడిట్ చేశాడు. అంటే దాదాపుగా అతను 25 లక్షల ఆర్టికల్స్ని ఎడిట్ చేశాడు. అలాగే 35,000 ఆర్టికల్స్ని సొంతంగా రాశాడు. 25 లక్షల ఆర్టికల్స్ని ఎడిట్ చేసి 35,000 ఆర్టికల్స్ని రాయడం అంటే మాటలు కాదు. ఇలా అతను ఏమీ ఆశించకుండా రోజుకు 3 గంటలు కష్టపడి రీసెర్చ్ చేసి అన్ని ఆర్టికల్స్ని రాశాడు. ఇన్ని ఆర్టికల్స్ రాసినందుకు ఇతనికి ₹1 కూడా రాదు. కానీ అందరికీ ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అందించాలని ఇతను అలా చేస్తున్నాడు. ఇతను కృషిని గుర్తించిన టైమ్ మ్యాగజైన్ 2017లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ ద ఇంటర్నెట్గా ప్రకటించింది. క్రీస్తుపూర్వం 536వ సంవత్సరంలో 18 నెలల పాటు యూరప్, మిడిల్ ఈస్ట్, ఏషియా ఇలా దాదాపుగా ప్రపంచమంతా ఆకాశంలో పొగ, దుమ్ముతో నిండిపోయింది. ఇలా ఏకంగా 18 నెలల పాటు మొత్తం అంతా చీకటైపోయింది. పగటిపూట సూర్యుడు ఉన్నా కూడా రాత్రిపూట ఎలా ఉంటుందో అలా ఉండేది. మధ్యాహ్న వేళలో కూడా వాళ్ళ నీడ వాళ్ళకి కనిపించేది కాదు. టెంపరేచర్ సుమారుగా 2 డిగ్రీలకు పడిపోయింది. వేసవి కాలంలో కూడా మంచు కురిసేది. పంటలు పండడం మానేశాయి. దానితో ఎంతో మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. ఆ సమయంలో ఆ ప్రాంతాల్లో సుమారుగా 70% జనాభా తుడిచిపెట్టుకుపోయిందట. చరిత్ర మొత్తం మీద ఈ భూమి మీద బతకడానికి అత్యంత కష్టమైన రోజులుగా వీటిని పేర్కొంటారు. అయితే ఇంత పొగ, దుమ్ము ఎక్కడి నుండి వస్తుందనేది చాలా కాలం పాటు ఎవరికీ తెలియలేదు. కానీ ఐస్లాండ్లోని ఒక అగ్నిపర్వతం పేలినప్పుడు ఈ దుమ్మంతా అక్కడి నుండి వచ్చి ఉండొచ్చు అనేది ఒక అంచనా. రష్యాలో మిర్ని అనే ఒక వజ్రాల మైన్ ఉంది. దీనినే మిర్మైన్ అని కూడా అంటారు. ప్రపంచంలో అత్యంత విలువైన మైన్ ఇదే. దీని నుండి సుమారుగా 1,28,00,00,000 కోట్ల విలువైన వజ్రాలను వెలికితీశారు. రష్యా ఒక సూపర్ పవర్ కంట్రీగా మారడానికి ఈ డైమండ్ మైన్ ఆర్థికంగా సహాయపడింది. ఈ మైన్కి ఒక పక్క నుండి మరొక పక్కకి దూరం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ లోయలో ఉండే గాలి కొంచెం వేడిగా ఉంటుంది. వేడి గాలి పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రాంతాన్ని నింపడానికి చల్లని గాలి పైనుండి కిందకు వస్తుంది. వేడి గాలి పైకి వెళ్ళడం, చల్లని గాలి కిందకు వెళ్ళడం, ఇలా మైన్ మీదుగా వీచే గాలి ఈ మైన్లో సుడిగుండంలా తిరుగుతూ ఉంటుంది. అది ఎంత పెద్ద సుడిగుండంగా మారుతుందంటే ఈ మైన్ పైనుండి ఎగిరే హెలికాప్టర్లను కూడా ఇది దానిలోకి లాగేసుకుంటుంది. అందుకే ఈ మైన్ పైనుండి హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అమెరికాలోని న్యూయార్క్లో బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని రూల్ తీసుకొచ్చినప్పుడు కొంతమందికి ఈ రూల్ నచ్చలేదు. మాకు ఇష్టమైతేనే ధరిస్తాం, లేదంటే లేదని, హెల్మెట్ ధరించే విషయంలో ఫ్రీడమ్ కావాలని కొంతమంది హెల్మెట్లు ధరించకుండా బైక్ల మీద ధర్నా చేశారు. అయితే ఫిలిప్ ఏ కాంటోస్ అనే వ్యక్తి కూడా ఈ యాంటీ హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్నాడు. కాకపోతే మధ్యలో అతనికి యాక్సిడెంట్ అయ్యి తలకి గాయమై చనిపోయాడు. ఇతను హెల్మెట్ ధరించి ఉంటే తప్పకుండా బ్రతికుండేవాడని డాక్టర్లు చెప్పారు. హెల్మెట్ వద్దని ధర్నా చేస్తూ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం అనేది అందరినీ ఆలోచింపజేసింది. షూ బ్రాండ్లలో పూమా మంచి కంపెనీ అని తెలుసు. అలాగే బ్రెజిల్కి చెందిన పీలే కూడా ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్. పూమా కంపెనీ తన బ్రాండ్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఒక ఐడియాతో ముందుకు వచ్చింది. అదేంటంటే 1970లో సాకర్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు పీలేని తన షూలేస్ని ఒకసారి మళ్ళీ కట్టుకోమన్నారు. సో అతను షూలేస్ కట్టుకుంటున్నప్పుడు కెమెరాలు అతని వైపు ఫోకస్ అవుతాయి కాబట్టి అతను పూమా షూస్ వేసుకున్నాడనే విషయం ప్రపంచమంతా చూస్తుందనేది పూమా కంపెనీ ఐడియా. అంతేకాదు, అతను అలా షూలేస్ కట్టుకున్నందుకు అతనికి పూమా కంపెనీ $1,20,000 పే చేసింది. అంటే మన రూపాయల్లో సుమారుగా 88 లక్షలు. జస్ట్ ఒకసారి షూలేస్ కట్టుకున్నందుకు 88 లక్షలు పే చేశారంటే అర్థం చేసుకోండి. ఆ డీల్లో భాగంగానే మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందే పీలే కావాలని టైం అడిగి షూలేస్ కట్టుకున్నాడు. అప్పుడు కెమెరాలన్నీ కూడా అతని వైపు ఫోకస్ అయ్యాయి. అలా ఫైనల్ మ్యాచ్ చూస్తున్న లక్షలాది మంది పీలే వేసుకున్న పూమా షూస్ ని చూశారు. అందుకే ఇప్పటికీ దీనిని ఒక తెలివైన ప్రమోషన్ గా చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, ఒక విషయం, నిఫ్టీ టాప్ 100 ఇండెక్స్ అనేది మన ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీలు ఎలా పర్ఫామ్ చేశాయి అని తెలియజేస్తుంది. కావాలంటే మనం కూడా ఈ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది ఇప్పటికీ దాదాపుగా 397% రిటర్న్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు 2005 నుండి నెలకు ₹1,000 చొప్పున దీనిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి మీరు పెట్టిన అమౌంట్ కేవలం 1,80,000, కానీ ఇప్పుడు అది 5.5 లక్షలు అయ్యేది. ఒకవేళ మీరు కూడా ఈ నిఫ్టీ టాప్ 100 ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు స్మాల్ కేస్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో మీరు ఒక థీమ్ని కానీ స్ట్రాటజీని కానీ బేస్ చేసుకుని క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అందుకోసం ఇక్కడ ఉన్న ఏదో ఒక స్టాక్ బ్రోకర్ కంపెనీలో మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి.
మీరు ఈ టాప్ 100 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కేవలం ₹100 ఛార్జెస్ మరియు GST మాత్రమే పే చేయాలి. ఒకవేళ మీకు కూడా ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉంటే మరిన్ని వివరాల కోసం ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి స్మాల్ కేస్ వెబ్సైట్లో చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగు బడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.